మనం మన ప్రభువును ఆరాధించడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన. కీర్తన 16 మొదటి 3 వచనాలు మాత్రం మార్చి చదువుతుంది. కీర్తన 16 మొదటి 3 వచనాలు. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. 2వ వచనాన్ని అందరం కలిసి మరోసారి చదువుకుందాం. బిగ్గరగా చదవండి. నీవే ప్రభువు, నీకంటే నాకు క్షమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుచున్నాను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధించే అనుభవం ఎప్పుడైతే మనం పొందుతామో పరలోకము యొక్క ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతాం. దేవుని నామాన్ని హృదయపూర్వకంగా మహిమపరచగలుగుతాం. అందుకే యేసయ్య ఆత్మసత్యాలతో ఆరాధించేవారు కావాలని కోరాడు. అలాగే ఆయన వెతుకుచున్నాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ఆరాధించడానికై నిన్ను నీవు సిద్ధపరచుకున్నావా? మన ప్రభువు మనకేమై ఉన్నాడో, ఆయన ఏమై ఈ ఉన్నతమైన స్థితిని మనకు కలగజేశాడో మనం గ్రహించి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నామా? కీర్తన 16 దావీదు యొక్క కీర్తన. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీవే ప్రభుడవు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అన్నాడు. మన జీవితాలకు ఒక ఆధారాన్ని ప్రభువు ఏర్పరిచాడు. నరులను ఆధారం చేసుకుంటే వారు శాపగ్రస్తులగుదురు అన్నాడు. ఐగుప్తును ఆధారం చేసుకోవద్దు అన్నాడు. అంటే లోకాన్ని ఆధారం చేసుకుంటే దాని బలమే పాటిది. ఐగుప్తు నశించినట్టే మనమును నశిస్తామన్నాడు. నిజంగా దేవుని బిడ్డలు ఆధారపడదగిన వారు ఉన్నారు. ఆయన ప్రభువు ఒక్కడే. మన బలాన్ని, ధనాన్ని, లోకాన్ని, అలాగే శరీరులను ఆధారం చేసుకొని మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పటికీ పొందలేము. అన్ని విషయాలలో ఆయన దయ మనం సంపాదించాలంటే యెహోవాను మనము ఆధారము చేసుకునేటువంటి వారంగా ఉండాలి. మనం పాపంలో పుట్టి శాంతి, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్నటువంటి వారు, పాపము వలన వచ్చు జీతం మరణము అనే నరకాగ్ని గుండానికి పాత్రులమై ఉన్నాం. ఎంతో భయానకమైన స్థితిలో మన జీవనం ఉంటుండగా మనము ఎవరిని ఆధారం చేసుకోవాలో ఆయనే మనకు తెలిపాడు.
ఆయనే మనకు ఆధారమయ్యాడు. శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వడమే కాదు, రానున్న గొప్ప శిక్ష అయిన మరణమనే నరకం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. తన సొత్తుగా, తన యొక్క స్వకీయ సంపాద్యముగా ఆయన చేసుకున్నాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యాలు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ ఆ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు అంటే తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను ప్రభువైన యేసుక్రీస్తును లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు అన్నాడు. మన ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు వారేనా? ఆయన మృత్యుంజయుడు. పాపమునకు రావలసిన శిక్ష యావత్తు ఆయన భరించి మరణమును అనుభవించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి ఇక మరణించాల్సిన అవసరం లేదు. అంటే భౌతిక మరణం కాదు, నిత్య నరకాగ్నిగుండమనే రెండవ మరణం వారిపై ఏ అధికారము చెలాయించదు. దీనికి ఆయన యేసునే ఆధారము కలగజేశాడు. ఆయన నమ్మిన వారందరికీ కూడా రక్షణ కలగజేస్తున్నాడు. మరి నువ్వు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును ఆధారం చేసుకున్నావా? ప్రభువా, నీవే నాకు ఆధారం అని చెప్పగలవా? అప్పుడు నీకు నెమ్మది, శాంతి, సమాధానాలే కాదు, నరకం అనే రెండవ మరణం కూడా నీ పైన ఉండదు. ఆ యుగ యుగాలు నరకంలో కాలేని స్థితి మనమెన్నటికీ కూడా పొందలేము. నీతిని అనుసరించి తీర్పు తీర్చేడు యొక్క దినాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి తిరిగి లేపటం ద్వారా ఆయనను ఆధారం చేసుకున్న వారందరికీ కూడా విమోచన, విముక్తి కలగజేస్తున్నాడు. అందుకే భక్తులు ఆయనను గ్రహించిన వారై నీవే నాకు ఆధారము అని చెప్తా ఉన్నారు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం కీర్తన 3:5 వచనం. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అన్నాడు. యెహోవాయే నాకు ఆధారం, నేను యెహోవాను ఆధారం చేసుకున్నాను కాబట్టి నేను భయపడను అంటున్నాడు. రక్షణ పొందిన వారు ఎంత ధన్యులు! పునరుద్ధానుడైన యేసును ఆధారం చేసుకున్నవారు ఏ విషయంలో కూడా భయపడనక్కరలేదు. యెహోవాయే వారికి ఆధారముగా ఉన్నాడు. ఏ ఆధారంగా ఉన్నాడు? 62వ కీర్తన 6వ వచనం. 62వ కీర్తన 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము. యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు. ఏమి ఆధారమై ఉన్నాడంటే
రక్షణాధారమై ఉన్నాడు అంటూ ఉన్నాడు. నరకపు శిక్ష నన్ను కొట్టివేశాడు. శత్రువులు ఎంత మోకరించినను, ఎన్ని వేల మంది అయినను నేను భయపడను అంటున్నాడు. ఆయన మన రక్షణకు ఆధారమైన దేవుడు అని ఆయనను స్తుతించాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు రక్షణాధారము ఆయను అన్నాడు. మన రక్షణాధారమైన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి మృత్యుని గెలిచి తిరిగి లేచాడు. ఆయన అంగీకరించిన వారందరూ కూడా ఆయననే ఆధారం చేసుకుంటున్నారు. మనం నరులను ఆశ్రయించి ఇక శాపగ్రస్తులం అవ్వద్దు. ఐగుప్తును ఆశ్రయించి ఆధారపడుకొని నష్టపడద్దు. యెహోవాని ఆధారం చేసుకుంటే గొప్ప విజయం, రక్షణాధారమై మనకు కృప చూపించేటివాడిగా ఉంటాడు. కేవలం ఆయన రక్షణాధారమే కాదు, ఇందాక మనం చదువుకున్నాం 16వ కీర్తన 2వ వచనంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదు అన్నాడు. లోకంలో ఎక్కడా క్షేమం లేదు. ఆయనను ఆధారం చేసుకున్న వారు క్షేమముగా ఉంటారు. యెహోవాను ఆశ్రయించు వారు సురక్షితంగా ఉంటారు. మన క్షేమాధారం ఆయనే. మనలను క్షేమమునకు లేవనెత్తువాడు కూడా ఆయనే. ఈనాడు ఇంత క్షేమం, భద్రత మనం కలిగి ఉన్నామంటే ఆయనే మన క్షేమానికి ఆధారమై మనకు సహాయుడై ఉన్నాడు. ఈనాడు ప్రభువును స్తుతించడానికి ఇంకా మనకి ఏ ఆధారం కావాలి? ఆయన మనల్ని రక్షించి నరకపు శిక్ష నుంచి విమోచించి రక్షణాధారమయ్యాడు. అనుదిన యాత్రా జీవితంలో ప్రతి కీడు, శోధన, అపాయ ప్రమాదాలన్నీ తప్పిస్తూ క్షేమాధారమైన దేవుడిగా ఉన్నాడు. క్షేమాధారమైన ప్రభువుగా మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 16వ తేదీ ఈ పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినాన ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నామంటే ఈ క్షేమం ప్రభు యొక్క దయ వలన, ఆయనను ఆధారం చేసుకోవడం వలననే మనకు లభించింది. అందుకు మనం ఆయనను స్తుతించేటువంటి వారంగా ఉండాలి. లోకంలో క్షేమము లేక ఎంతమంది వేదన పడుతూ ఉన్నారు. కానీ ప్రభు మనకు క్షేమం ఇచ్చాడు. మనం ఆయనను గణపరచవలసిన విషయం ఏంటంటే ఆయన మనకు రక్షణాధారమే కాదు, క్షేమాధారమై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మూడవదిగా యోనా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను. ఆ యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన. యోనా అంటున్నాడు, నా కృపాధారం నా ప్రభువే. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచేవారు కృపాధారము నొందిన వారు కాదు అంటూ ఉన్నాడు. యోనా యొక్క కృపాధారం ప్రభువైన దేవుడే.
అందుకే కృపతోనే ఆయనను సంరక్షించాడు. ఎన్నో మేలులు యోనాకు చేస్తూ వచ్చాడు. యోనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఆయన మనకు రక్షణాధారమైన దేవుడు, రెండవదిగా క్షేమాధారమైన దేవుడు, మూడవదిగా కృపాధారమైన దేవుడు. కృప అంటే అర్థం ఏంటంటే దేనికైతే మనం పాత్రులము కామో దయచూపి దానికి పాత్రులుగా చేయడమే కృప. దేవుడు ఎంత కృపాధారంగా మనకున్నాడు. ఈనాడు మనమున్న ఆరోగ్యానికి మనం పాత్రులం కావు, కానీ దేవుడు కృప చొప్పున మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈనాడు మనకున్న స్థితి గతి స్థాయికి మనం అర్హులం కాదు. అయితే ఆయన కృప చూపించి ఈ స్థానాన్ని, ఈ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ కృపాధారాన్ని మనం ఎప్పుడు విసర్జించొద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఘనపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎంత కృప, విస్తారమైన కృప మన మీద చూపుతా ఉన్నాడు. మన పాపములకు తగిన ప్రతిఫలం ఆయన మనకి ఇవ్వలేదు అన్నాడు. మన దోషములను బట్టి ఆయన మనల్ని శిక్షించలేదు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అన్నాడు. అంత కృప ప్రభు అయిన దేవుడు మనపై చూపించాడు. ఆరాధించే మనం కృపతోనే ఈ ధన్యత కలిగి ఉన్నామని గుర్తించి మనం ఆయనను ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఇక నాలుగవ సంగతి, కేవలం మన రక్షణాధారమే కాదు, ఆయన మనకు క్షమాధారమే కాదు, కృపాధారమే కాదు, మన నీతికి కూడా ఆయనే ఆధారమై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 4 మొదటి వచనం. నా నీతికి ఆధారమైన దేవా. ఎవరైతే నీతికి ఆయనను ఆధారం చేసుకుంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు, ఇరుకులో విశాలత కలగజేస్తాడు, లేకపోతే విశాలమైన స్థలానికి తీసుకెళ్తాడు. నీతి నిమ్మలం నిబ్బరము కలగజేస్తుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అన్నాడు. నిమ్మలం ఉండదు, నిబ్బరం ఉండదు, నెమ్మది ఉండదు. అయితే ఆయనను నీతిగా ఆధారం చేసుకుంటే నిమ్మలాన్ని నిబ్బరాన్ని పొందుతాం. అంతేకాదు నెమ్మదిని అనుభవిస్తాం. కదులుచున్న సముద్రము వలె ఉండం. అది మైలను బురదను బయటికి చిమ్మినట్టుగా మనము గందరగోళ పరిస్థితుల్లో ఉండము. దేవుని ఏర్పాట్లో ఉండి వర్ధిల్లేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి మన నీతికి ఆయన ఆధారమై ఉన్నాడని గ్రహిస్తున్నామా? ఈనాడు ఇంత నిమ్మలం, ఇంత నిబ్బరం మనం పొందామంటే దేవుడు మనకి ఎంత దయ చూపించాడు. మన నీతికి ఆయన ఆధారమై ఉన్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనం సహాయం చేయండి. యెషయా 57 20-21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు. కానీ మన నీతి ఆధారమైతే మనకు నెమ్మది కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. 19వ వచనం చదవండి. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకును సమాధానము చెప్పి
నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెహోవాను ఆధారం చేసుకుంటే నాకెంత ధన్యత. ఈ నేను యెహోవాను ఆధారం చేసుకున్న వాళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారు, క్షేమము పొందుతూ ఉన్నారు, కృపను పొందుతున్నారు, నీతిని అనుభవిస్తా నిమ్మలం, నిబ్బరం, నెమ్మది, అలాగే స్వస్థతను పొందుతూ ఉన్నారు. ఎంత ధన్యత. ఇక ఐదవదిగా చివరిగా ఆయన మనకు కేవలం రక్షణాధారమే కాదు, కేవలం క్షేమాధారమే కాదు, కేవలం కృపాధారమే కాదు, నీతికి ఆధారం మాత్రమే కాదు, ఇంకా ఆయన మనకు ఏమని ఆధారమై ఉన్నాడంటే మన మహిమ అంతటికి ఆయనే ఆధారమై ఉన్నాడు. కీర్తన 62లో ఇందాక మనం చదివిన 6వ వచనంలో 7వ వచనం చదవండి. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది అన్నారు. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. ఆ సంఘంలో నిన్ను నన్ను చేర్చి మహిమకు దేవుడు ఆధారమై ఉన్నాడు. మన నిష్ప్రయోజకులం, పనికి మాలిన వారం రక్షణ పొందక ముందు, కానీ సంఘంతో చేర్చి ఎంత మహిమ మనకిచ్చాడు, ఎంతగా ఆయన కృపతో మనల్ని నింపుతా ఉన్నాడు. ఆయన రానున్న దినాన మధ్యాకాశమందు మనం మహిమతో నింపబడతాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. రక్షణ పొందిన వారు దేవుణ్ణి ఆధారం చేసుకొని ఈ గొప్ప ధన్యతలు అనుభవిస్తారు. ఆయన మన రక్షణకు ఆధారమయ్యాడు, క్షేమాధారమయ్యాడు, కృపాధారమయ్యాడు, నీతికి ఆధారమయ్యాడు, చివరిగా మహిమకు కూడా ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆయనను ఆధారపడుకుంటే, ఆధారం చేసుకుంటే మనమెన్నడూ కదల్చబడం, ఎన్నడూ కూడా నశింపం. సంసోనును దాగోను గుడిలో కట్టేశాడు. ఆ గుడికి 2 స్తంభాలు ఆధారమై ఉన్నాయి. వారు సంబరపడుతూ సంతోషపడుతూ వారు తమకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే సంసోను గుడివాడై తిరగలి విసిరినా ఆ 2 స్తంభాలకు కట్టివేయబడిన సమయంలో యెహోవాను ఆధారం చేసుకున్నాడు. అయ్యా, ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఎప్పుడైతే సంసోనుకు దేవుడు ఆధారమయ్యాడో, పాపానికి శాపానికి ఆధారమైన ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలను తెగనరికాడు. అంటే వాటిని ఆయన పెళ్ళగించాడు. పైనున్నవారు కిందున్నవారు ఇంచుమించు తాను బ్రతిన కాలంలో చంపిన వారందరికంటే ఎక్కువ హతమయ్యారు అన్నాడు. మనం పాపాన్ని ఆధారం చేసుకోవద్దు, ప్రభువును ఆధారం చేసుకుంటే మహిమ మనకిస్తాడు. సంసోను యొక్క అంతం మహిమకరంగా ఉంది. అంటే అర్థం, సంసోను దేవుణ్ణి ఆధారం చేసుకొని శత్రువును నశింపజేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అతని జీవితం కొంత అవకతవకలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన యెహోవాను ఆధారం చేసుకున్నాడనడానికి రుజువుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును స్తుతించడానికి ఇంతకంటే ఆధారం ఏముంది? బలహీనులమైన మనకు ఆయన రక్షణాధారమై నరకం నుంచి విమోచించాడు. అనుదినం క్షేమాధారమై క్షేమాన్ని ఇస్తున్నాడు. కృపాధారమై అపాత్రులమైన మనకు ఎంతో ఉపకారాన్ని మేలు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు నీతికి ఆధారమై నిమ్మలాన్ని, నిబ్బరాన్ని ఇస్తున్నాడు. చివరిగా మహిమకు ఆధారమై ఉన్నాడు. ఆయనే మన మహిమ. ఆయనను ఆధారం చేసుకుంటే తన మహిమతో ఆయన మనల్ని నింపి
మరి పరలోకానికి, నిత్యత్వానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ఆధిక్యతలన్నిటికీ ప్రభుకు కృతజ్ఞత చెల్లిద్దాం. నాకు ఆధారమైన దేవా, నేను నీకేమి ఇవ్వగలను? నా విరిగి నలిగిన హృదయంతో ఈ ధన్యతలన్నీ నాకు ఇచ్చినందుకు కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మన ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం.